Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed what Maths foundation classes and Chemistry foundation classes, Physics foundation classes. Now we are at what Biology foundation classes. ఇప్పుడు బయాలజీ ఫౌండేషన్ క్లాసెస్లో ఉన్నాము. సో ఇన్ బయాలజీ ఫౌండేషన్ క్లాస్ దిస్ ఈస్ ద వాట్ సెకండ్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ వి కంప్లీటెడ్. సెకండ్ క్లాస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటివి అనేది మనము చూద్దాం. సో ఫుడ్ ఏంటి? దట్ మీన్స్ వాట్ ఇన్ ఆర్డర్ టు వాట్ ఎవ్రీడే లైఫ్, ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ అస్, ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద వర్క్స్ డైలీ, ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద డైలీ వర్క్స్, ఇన్ ఆర్డర్ టు వాట్ so do some works we required energy. We required what energy. సో మనకు ఎనర్జీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఫుడ్ నుంచి వస్తుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఫుడ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ని కనుక మనము ఫుడ్ దట్ మీన్స్ వాట్ ద ఫుడ్ ఐటమ్స్ వాట్ వీఆర్ కన్సిడరింగ్ ఆర్ వాట్ వీఆర్ టేకింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, దోస్ ఆర్ వాట్ మేజర్లీ డివైడెడ్ ఇంటూ వాట్ 3 గ్రూప్స్. 3 రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 3 టైప్స్గా మనము డివైడ్ చేయొచ్చు. ఆ 3 టైప్స్ ఏంటివి? ఫస్ట్ టైప్ ఈజ్ వాట్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. బాడీ బిల్డింగ్ వాట్ ఫుడ్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్. Energy giving food. And third one is what protective foods. Protective what foods. సో ఈ 3 రకాలుగా మనము డివైడ్ చేయడం జరుగుతుంది. బాడీ బిల్డింగ్ ఫుడ్స్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ప్రొటెక్టివ్ ఫుడ్స్. ఇట్లా ఇన్ని రకాలుగా 3 టైప్స్గా మనము డివైడ్ చేసినాం. 3 టైప్స్గా డివైడ్ చేసినాం. మరి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ఏంటివి? వేటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు? దట్ మీన్స్ వాట్ ద ఫుడ్ ఐటమ్స్ విచ్ విల్ వాట్ యూజ్డ్ టు ద ఫుడ్ ఐటమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు వాట్ గ్రోయింగ్, మనము పెరగడం కోసము. గ్రోయింగ్ ఆఫ్ వాట్ అజ్ అంటే గ్రోయింగ్ మనము పెరగడం కోసం, మనమని కాదు ఏదైనా సరే, జంతువు అయినా సరే ఏదైనా సరే. సో లివింగ్ ఆర్గానిజం పెరగడానికి అవసరమైన ఫుడ్ను ఏమంటారు? బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. ఏమంటారు? బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని అనడం జరుగుతుంది. దట్ మీన్స్ వాట్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు వాట్ గ్రోయింగ్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద గ్రోయింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. Generally what components of the food and whatever it may be the items we are going to what about the components of food, generally we concentrate what regarding about what humans, అంటే మనుషుల గురించే ఏవి అవసరమవుతున్నవి ఏందనేది మనం ఎక్కువగా చర్చిస్తాం. సో ఇది ఏంటిది? మనకు బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే గ్రోయింగ్ కోసం అవసరమయ్యేటివి. డెడ్ సెల్స్ ఉంటే డెడ్ సెల్స్ని మళ్ళీ వాటిని రీప్లేస్ చేసి న్యూ సెల్స్ని ప్రిపేర్ చేయడం కోసం అవసరమయ్యే ఫుడ్ మెటీరియల్స్ని ఏమంటారు? బాడీ బిల్డింగ్ ఫుడ్ మెటీరియల్స్ అంటారు. ఈ బాడీ బిల్డింగ్ ఫుడ్ మెటీరియల్స్ ఏమేమి వస్తాయి మరి ఎక్కువగా వచ్చేటివి? సో మిల్క్, నెక్స్ట్ వన్ పల్సెస్ అండ్ మీట్, ఎగ్. సో ఇవి మనం బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని అంటే ఏంటివి? మనకు ఇందులోపల ఈ మీట్కి సంబంధించి ఎక్కువగా మనకు ఇందులోపల చికెన్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది బాడీ బిల్డింగ్ ఫుడ్స్ కింద. సో ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ చూద్దాం. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే ఏంటివిరా? దీస్ ఫుడ్ ఐటమ్స్ విచ్ విల్ గివ్స్ వాట్ ఎనర్జీ టు డూ పర్ఫార్మ్ ద వర్క్ చేయడానికి అవసరమైన ఎనర్జీని ఇస్తాయి. వర్క్ చేయడానికి అవసరమైన ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ని ఏమంటారు? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటారు. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కింద ఏమేమి వస్తాయి మనకు? ఎక్కువగా ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కింద వచ్చేటివి షుగర్, సీరియల్స్, జాగరీ, ఆయిల్, ఫ్యాట్స్, స్టార్చ్, వెజిటేబుల్. ఇవన్నీ కూడా దీస్ ఐటమ్స్ ఆర్ కమ్ అండర్ వాట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కింద రావడం జరుగుతుంది. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే ఏంటివి? ద ఫుడ్స్ విచ్ విల్ గివ్స్ వాట్ ఎనర్జీ టు పర్ఫార్మ్ ద వర్క్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్.
bodybuilding foods, the foods which will helps in order to growing of what human beings or growing of living organisms, as well as what they will replace the what so dead cells by dead cells replace చేసి న్యూ సెల్స్ని ప్రిపేర్ చేయాలి. ఇక ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే ఏంటివి? ద ఫుడ్ ఐటమ్స్ విచ్ విల్ ప్రొటెక్ట్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. ఇవేం చేయాలి? అగైనెస్ట్ డిసీజెస్. సో డిసీజెస్ను మనకు రాకుండా కాపాడే వాటిని ఏమంటారు? సో ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు. ప్రొటెక్టివ్ ఫుడ్స్ కింద ఏమేమి ఉంటాయి మనకు? విటమిన్స్ అండ్ మినరల్స్ ఏముంటాయి? ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి. విటమిన్స్ అండ్ వాటర్ మినరల్స్. విటమిన్స్ అండ్ వాటర్ మినరల్స్ను మనము వి విల్ కన్సిడర్ వాట్ అండర్ ద సబ్హెడింగ్ ఆఫ్ వాట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. మరి విటమిన్స్ అండ్ మినరల్స్ ఎందులో ఎక్కువగా ఉంటావేనంటే మిల్క్ అండ్ వాట్ గ్రీన్ వాట్ లీఫీ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లోపల ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఫ్రూట్స్ లోపల కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ లోపల కూడా దీస్ వాట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్ మనకు ఎక్కువగా ఉండడము జరుగుతుంది. సో దీన్ని మనము గుర్తు. నెక్స్ట్ది కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. కాంపోనెంట్స్ ఆఫ్ వాట్? ఫుడ్. కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఫుడ్ని కనుక తీసుకుంటే ఆ ఫుడ్ లోపల మనకు బేస్డ్ ఆన్ ద వాట్ న్యూట్రియంట్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, మనకు అవసరమైన బాడీకి అవసరమైన ఈ ఫుడ్ ఐటమ్స్ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు ద సైన్స్ పరంగా ఏ విధంగా మనము డిఫైన్ చేస్తాము, వివరిస్తామో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ వాటర్. ఇన్ని రకాలుగా మనకు డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు అవసరమైన ఫుడ్ని మనకి ఇన్ని రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాం. ఇన్ని రకాలుగా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కింద మరి ఏమొస్తాయో చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటివి? ఫస్ట్ ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి? దీస్ ఆర్ కమాండర్ వాట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఇది మనకు ఎనర్జీ ఇవ్వడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎనర్జీ గివింగ్ ఫుడ్. సో ఇది మళ్ళీ ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఏంటిది? మనకు బాడీకి అవసరమైన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ ఐటమ్ ఏంటిది? కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఎట్లా తయారవుతుంది? కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ వీటి కాంబినేషన్ వలన మనకు కార్బోహైడ్రేట్స్ తయారవడం జరుగుతుంది. కార్బన్, హైడ్రోజన్, అందులో ఆక్సిజన్ అనేది ఉండడం జరుగుతుంది. పాలీహైడ్రాక్సీ దట్ మీన్స్ వాట్ కార్బోనిల్ కాంపౌండ్స్. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కార్బోహైడ్రేట్స్. మీకు అంత పెద్ద డెఫినేషన్ అవసరం లేదు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ల కాంబినేషన్ వల్ల ఫామ్ అయ్యే వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వీటిని మనము 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్ని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాము? 3 టైప్స్గా డివైడ్ చేసినాం. ఆ 3 టైప్స్ ఏంటివి? ఒకటి షుగర్స్ అని, రెండవది స్టార్చ్, మూడవది సెల్యులోజ్. ఓకేనా? ఇన్ని రకాలుగా డివైడ్ చేసినాం. షుగర్స్ అని అంటే ఏంటివి? దట్ మీన్స్ వాట్ ఈ షుగర్స్ అని అంటే ఏంటివి అంటే స్వీట్ టేస్ట్ ఉండే వాటిని ఏమంటాము? స్వీట్ టేస్ట్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని షుగర్స్ అంటారు. ఈ షుగర్స్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్లూకోజ్ తీసుకోవచ్చు, సూక్రోజ్ తీసుకోవచ్చు, ఫ్రక్టోజ్ తీసుకోవచ్చు, రఫినోజ్ తీసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటివి? మనకు షుగర్స్ కింద రావడం జరుగుతుంది. ఈ షుగర్స్ మరి ఎందులో ఎక్కువగా ఉంటవి అంటే షుగర్ కేన్, మిల్క్, ఫ్రూట్, బనానా, యాపిల్, గ్రేప్స్ అట్లాంటి వాటిలో మనకు ఎక్కువగా ఉండడము జరుగుతుంది. షుగర్స్ అంటే ఏంటివి? స్వీట్ టేస్ట్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్. స్వీట్ టేస్ట్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ని ఏమంటారు? షుగర్స్ అంటారనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక స్టార్చ్ అంటే ఏంటిది? పిండి పదార్థం. సో స్టార్చ్ అనే దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండ్ ఇట్ ఈస్ వాట్ హ్యావింగ్ ఎనీ టేస్ట్? నో టేస్ట్. దీనికి ఏం టేస్ట్ ఉండదు. కలర్లెస్ వైట్ పౌడర్గా దీన్ని ఉంటుంది ఇది. సో దీస్ ఆర్ ద వాట్ సో స్టార్చ్కి మరి మెయిన్ సోర్స్ ఏంటిది? స్టార్చ్ కనంటే వీట్, మెయిజ్, పొటాటో, రైస్ ఇవన్నీ కూడా ఏంటివి? స్టార్చ్ అంటే ఏమీ లేదు. సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే మన ఇళ్ళలో రోజు చపాతీలు చేసుకోవడం కోసం, రొట్టెలు చేసుకోవడం కోసం యూజ్ అయ్యే పిండిని ఏమంటారని గుర్తుపెట్టుకోండి, స్టార్చ్ అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ అనేది ఏంటిది అని అంటే ఇది కూడా ఒక ఏంటిది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేటే. ఇది కూడా ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేటే. దీనికి టేస్ట్ ఉంటుందా? దీనికి కూడా టేస్ట్ ఉండదు. మరి మనం తింటామా దీన్ని?
మనము తినము. సెల్యులోజ్ అనేది హ్యూమన్ బీయింగ్స్కు అరగదు, హ్యూమన్ బీయింగ్స్కు డైజెస్ట్ కాదు. సెల్యులోజ్ అనేది హ్యూమన్ బీయింగ్కు డైజెస్ట్ అవుతుందా? డైజెస్ట్ కాదు. వేటికి డైజెస్ట్ అవుతుంది మరి? బఫెల్లోస్కి, కౌస్కి, వాటికి ఆక్సెస్కి, వాటికి ఏమవుతుంది? డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మనము యూజ్ చేయని కార్బోహైడ్రేట్, మనము యూజ్ చేయని కార్బోహైడ్రేట్ ఏంటిది? అది సెల్యులోజ్. సెల్యులోజ్ కేవలం ఇట్ ఈస్ వాట్ డైజెస్టెడ్ బై విచ్ వాట్ ఎనిమల్స్? సో కౌ, బఫెల్లో టైప్ వాట్ గ్రాస్ మేసే ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో కరుగుతుంది. ఎందుకంటే ఇది గ్రాస్లో సెల్యులోజ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇక సెకండ్ కాన్సెప్ట్ ఏంటివి? ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ని కనుక తీసుకున్నట్టయితే ప్రోటీన్స్ని ఏమంటారు? వీటిని బాడీ బిల్డింగ్ ఫుడ్స్. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ఏమవుతాయి? ఇవి మనము పెరగడం కోసం యూజ్ అవుతుంది, గ్రోత్ కోసం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఎక్కడైనా ఏమైనా రిపేర్ చేయాల్సి వచ్చింది బాడీని, రిపేర్ అంటే మళ్ళీ దెబ్బ తాకిన ప్లేస్లో మళ్ళీ సెల్స్ని మళ్ళీ తయారు చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఈ ప్రోటీన్స్ హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ మనకు ఎందులో ఉంటవి ఎక్కువగా అని అంటే దీస్ ఆర్ ప్రజెంట్ మ్యాక్సిమమ్ ఇన్ వాట్? మిల్క్, ఎగ్, మీట్, ఫిష్, ఇట్లాంటి ఆల్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ లోపల, వీటితో పాటు ఆల్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ లోపల ఇవి ఉండడము జరుగుతుంది. ఇవి ప్రోటీన్స్ అనేటివి ఏముంటవి? మనకు ప్రోటీన్స్ అనేటివి ఉంటావు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటీన్స్ అనేది మనకు ఒక రోజులో ఎంత అవసరం అవుతుంది అని అంటే 1 గ్రామ్ పర్ కిలోగ్రామ్. అంటే మనిషి 1 కిలోగ్రామ్ వెయిట్ కనుక ఉంటే వాడు 1 గ్రామ్ తినాలి. అంటే నేను 60 కిలోగ్రామ్ల వెయిట్ ఉన్నా అనుకోండి, నాకు ఎవ్రీడే 60 గ్రామ్స్ ఆఫ్ వాట్ ప్రోటీన్ రిక్వైర్డ్. ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది? 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అవసరం అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ ఏంటిది? ఫ్యాట్. ఈ ఫ్యాట్స్ కూడా మరి దేనితో తయారవుతాయి అంటే వీటిలో ఉండే కాంపోజిషన్ ఏముంటుంది? కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ కాంపోజిషన్ ఇందులోపల ఉండడం జరుగుతుంది. ఈ ఫ్యాట్స్ కింద ఏమేమి వస్తాయి మరి? బటర్, ఘీ అండ్ మిల్క్, ఎగ్స్, ఎగ్ యోల్క్ అంటారు, ఎగ్స్ యోల్క్, నట్స్. సో కుకింగ్ ఆయిల్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ వాట్? ఫ్యాట్. మేజర్ సోర్సెస్ ఆఫ్ వాట్? ఫ్యాట్. సో ఇది ఫ్యాటు పర్ డే 35 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అవసరం అవుతుంది ఒక అడల్ట్కి. అంటే ఒక బాగా పెరిగిన మనిషికి, ఒక 20-25 ఇయర్స్ ఉన్న మనిషికి ఎంత అవసరం అవుతుంది? 35 గ్రామ్స్ అవసరం అవడము జరుగుతుంది. అయితే మనం ఇంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్యాట్, అప్పుడు ఆ ఫ్యాట్ ఎట్లా ఉంటుంది? ఇట్ ఈజ్ వాట్ అవర్ బాడీ స్టోర్స్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. సో మన బాడీ లోపల ఏమవుతుంది? మనకు ఎక్సెస్ ఆఫ్ వాట్ ఫుడ్ కనుక మనం తీసుకుంటే ఫ్యాట్ రూపం లోపల అది నిల్వ ఉండడము జరుగుతుంది. ఈ ఫ్యాట్స్ ఆర్ మోర్ ఎసెన్షియల్ టు అబ్జార్బ్ వాట్? ఏ, డి, ఈ అండ్ కే విటమిన్స్. ఏ, డి, ఈ, కే విటమిన్స్ ఏవైతే ఉంటాయో ఈ విటమిన్స్ను మనకు ఈ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి. విటమిన్స్ అంటే ఫ్యాట్ ఉంటేనే అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫ్యాట్ యొక్క ఇంకా మెయిన్ యూజ్ ఏంటి అని అంటే ఫ్యాట్ అనేది మన బాడీలో ఎక్కువగా కనుక ఉంటే మన బాడీ నుంచి హీట్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఏం తక్కువగా ఉంటుంది? హీట్ లాస్ అనేది తక్కువగా ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ అబౌట్ ద విటమిన్స్. ఇక ఫ్యాట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటిది? విటమిన్స్. ఈ విటమిన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. బికాజ్ వాట్ ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? ఈ విటమిన్స్ అనేది దీస్ విటమిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద వాట్? డిసీజెస్ రాకుండా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎనర్జీ ఐటమా? ఇది ఎనర్జీ ఇస్తుందా? ప్రొవైడ్ ఎనర్జీ? డస్ ఇట్ ప్రొవైడ్ ఎనర్జీ? నో. ఇది మనకు ఎనర్జీ గివింగ్ ఫుడ్ కాదు. ఇదేంటిది? విటమిన్స్ అనేది ఇవేంటివి? ప్రొటెక్టివ్ ఫుడ్స్. మనకు జ్వరము, రోగాలు అట్లాంటివి డిసీజెస్ రాకుండా కాపాడేది ఏంటివి? విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్ అయినా ప్రొటెక్టివే, మినరల్స్ అయినా ప్రొటెక్టివే. విటమిన్స్ మరి మన బాడీకి ఏమేమి విటమిన్స్ అవసరం అవుతాయి? ఏ, సి, డి, ఈ, కే అండ్ బి విటమిన్ బి కాంప్లెక్స్ అంటాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం. ఎందుకు బి కాంప్లెక్స్ అంటామంటే ఇందులో చాలా రకాల బి విటమిన్స్ ఉంటాయి. B1, B2, B3, B6, B8 అండ్ B12.
B6, B1, B2, B3, B6, B9, B12 ఇట్లాంటి అన్ని విటమిన్స్ కలిసి ఉంటాయి. ఇవన్నీ విటమిన్స్ కలిసి ఉంటాయి బి విటమిన్ లోపల. ఇది మనకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇందులోపల ఇంకొకటి విటమిన్స్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక డి విటమిన్ అండ్ కే విటమిన్, దీస్ ఆర్ వాట్ ప్రిపేర్డ్ బై బాడీ, అవర్ బాడీ ఇన్ దేర్ ఓన్. మన బాడీ తయారు చేసుకోగలుగుతుంది ఏ రెండు విటమిన్లు, డి అండ్ కే. రిమైనింగ్ విటమిన్స్ మస్ట్ బి వాట్ టేకెన్ ఫ్రమ్ ద ఫుడ్ ఐటమ్స్ నుంచి మిగతా విటమిన్స్ అన్నిటిని తీసుకోవాలి. మిగతా విటమిన్స్ అన్నిటిని తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, మినరల్స్ అంటే ఏంటివిరా? సో మినరల్స్ అంటే ఏంటివి, జనరల్గా మెటాలిక్ ఐటమ్స్ని మనము మినరల్స్గా తీసుకోవడం జరుగుతుంది. మెటాలిక్ ఐటమ్స్ని మినరల్స్గా మనము తీసుకుంటాము. ఇందులోపల ఒకటి అయోడిన్ కూడా మినరల్స్ కిందనే చేస్తాము. ఇది నాన్ మెటల్ అయినా చేర్చడం జరుగుతుంది. మినరల్స్ కూడా ఎందుకు యూజ్ అవుతాయి? దీస్ ఆర్ ద వాట్ ప్రొవైడ్ దట్ మీన్స్ వాట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఇవి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కాదు. మినరల్స్ కూడా ఏంటివి, ప్రొటెక్టివ్ ఫుడ్స్. మన బాడీకి ఎట్లాంటి డిసీజెస్ రాకుండా కాపాడడం జరుగుతుంది. దీనికి మినరల్స్ ఎక్కువ మొత్తంలో అవసరం అవుతావా? మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మిల్లీగ్రామ్స్లో అవసరం అవుతాయి. చాలా చాలా తక్కువ క్వాంటిటీస్లో మనకు అవసరం అవడము జరుగుతుంది. మినరల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఐరన్, అయోడిన్, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం ఇలాంటి ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ని ఏమంటారు, మినరల్స్ అని అనడం జరుగుతుంది. మినరల్స్ అంటారు. మరి మినరల్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటవి? మినరల్స్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా ఉంటవి అంటే, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, వెజిటేబుల్స్, పల్సెస్ అట్లాంటి వాటిలో చాలా ఎక్కువగా ఉండడము జరుగుతుంది. ఇక ఫైబ్రస్ మెటీరియల్. ఈ ఫైబ్రస్ మెటీరియల్ని ఏమంటారు అంటే రఫేజ్ అంటారు. సో రఫేజ్ అంటే ఏంది, ఫైబ్రస్ మెటీరియల్స్. దీస్ ఫైబ్రస్ మెటీరియల్స్ ఆర్ వెరీ చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకు అని అంటే ఈ రఫేజ్ మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ ఎక్కువగా ఉండడం వలన మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. బాగా పనిచేయడం జరుగుతుంది. మరి ఇవి ఎక్కడ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే సాలడ్లో ఎక్కువగా ఉంటుంది. సాలడ్ ఐటమ్స్ అంటే ఏంటివి, క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా మనకు ఇంకా ఏముంటవి, ఇవి దోసకాయలు, ఇట్లాంటివన్నీ కూడా అందులోపల మనకు ఎక్కువగా ఉండడము జరుగుతుంది. అది ఫైబర్కి సంబంధించింది. ఇక వాటర్ అనేది కంపల్సరీ మనకు అవసరం అవుతుంది. ఎందుకనంటే సో వాటర్ ఈజ్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద డిఫరెంట్ బయాలజికల్ ఫంక్షన్స్ అండ్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. బయాలజికల్ ఫంక్షన్స్, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ జరగాలంటే తప్పనిసరిగా మనకి ఏం అవసరం ఉంటుంది, వాటర్ అనేది అవసరం ఉండడం జరుగుతుంది. కాబట్టి వాటర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చూసినాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఒక దట్ మీన్స్ బ్యాలెన్స్డ్ అమౌంట్లో ఉండడము, ఒక క్యాలిక్యులేటెడ్ అమౌంట్లో, ఒక బ్యాలెన్స్డ్ అమౌంట్ ఆర్ వన్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్లో ఉండడాన్ని మనం ఏమనడం జరుగుతుంది, బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది, దిస్ ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎ రైట్ అమౌంట్ అలాంగ్ విత్ వాటర్తో పాటు కలిసి ఉంటే వీటిని ఏమనడం జరుగుతుంది, బ్యాలెన్స్డ్ డైట్ అని అనడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చూసుకోవడం వల్లనే మనకు బాడీ సరిగ్గా పెరుగుతుంది. అదేవిధంగా ఎట్లాంటి డిసీజులు రాకుండా మనకు కాపాడము జరుగుతుంది. కాబట్టి మనము బ్యాలెన్స్డ్ డైట్ని యూజ్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇక బ్యాలెన్స్డ్ డైట్, ఆఫ్టర్ దిస్ బ్యాలెన్స్డ్ డైట్ మనకు ఒకవేళ బ్యాలెన్స్డ్ డైట్ కనుక తీసుకోకపోతే ఏమవుతుంది, మనకు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు అంటే బాడీ అనేది కరెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లాంటి డిసీజెస్ మనకు రావు. సో ఎనీమియా లాంటి డిసీజ్ కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్ కానీ, క్రానిక్ డిసీజెస్ లాంటివి, బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ అట్లాంటి డిసీజెస్ ఏమీ రాకుండా కాపాడడం జరుగుతుంది. ఏది, బ్యాలెన్స్డ్ డైట్. ఒకవేళ కనుక బ్యాలెన్స్డ్ డైట్లో కనుక ఈ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఏవైనా తక్కువైంది అనుకోండి, తక్కువైతే ఏమవుతుంది, ఇవి ఫీల్ డౌన్ ఇన్ డిసీజెస్. దాన్ని ఏమంటారు అంటే మాల్ న్యూట్రిషన్ అంటారు. మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఫుడ్స్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే డిసీజెస్ని ఏమైతే అంటారో
మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అని అనడం జరుగుతుంది. మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అని అనడం జరుగుతుంది. అంటే ఏమన్నట్టు బ్యాలెన్స్డ్ డైట్ కాకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కానీ, ఓన్లీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ కానీ, ఓన్లీ మినరల్స్ ఉన్న ఫుడ్డే తీసుకొని మిగతా ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోతే మనం ఈ డిసీజ్లో పడడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇంకొక టర్మ్ కూడా యూజ్ చేస్తాం మన సైన్స్లో, అండర్ న్యూట్రిషన్. అండర్ న్యూట్రిషన్ అంటే ఏందో చెప్పగలుగుతారా? అండర్ న్యూట్రిషన్ అంటే ఏమీ లేదు, న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియంట్ అమౌంట్లో కనుక తీసుకోకపోతే దాన్ని ఏమంటారు? అండర్ న్యూట్రిషన్ అంటారు. ఏమంటారు? అండర్ న్యూట్రిషన్ అని అనడము జరుగుతుంది. ఇక ఫుడ్ టెస్ట్లు, మనకు ఫుడ్ పార్ట్స్ అన్ని పార్ట్స్కి సంబంధించిన టెస్ట్లు మన సిలబస్లో లేవు. కార్బోహైడ్రేట్స్కి సంబంధించిన టెస్ట్ ఒకటి, స్టార్చ్కి సంబంధించిన టెస్ట్ ఒకటి మన సిలబస్లో ఉన్నది. స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్, స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్కి సంబంధించిన టెస్ట్ ఉంది. స్టార్చ్ టెస్ట్ని ఎట్లా కనుక్కుంటాము? స్టార్చ్ అంతా నీకు ఇచ్చిన దానిలో, నీకు ఇచ్చిన ఫుడ్ మెటీరియల్స్లో స్టార్చ్ ఉందా లేదా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? దీనికి స్టార్చ్ సొల్యూషన్ అంటే నీకు ఇవ్వబడిన పిండి పదార్థం యొక్క కొద్దిగా వాటర్ కలిపి దాన్ని జిలాటినస్గా తయారు చేసి, అంటే జిగటగా తయారు చేసి దానికి అయోడిన్ సొల్యూషన్ కలపాలి. ఏం కలపాలి? అయోడిన్ సొల్యూషన్ని కనుక కలిపినట్టయితే నీకు ఏం కలర్ రావడం జరుగుతుంది? బ్లూ కలర్ వస్తుంది. ఒకవేళ కనుక బ్లూ కలర్లోని కనుక నీకు మారితే, బ్లూ కలర్ కనుక ఇస్తే అప్పుడు ఆ కార్బోహైడ్రేట్ లోపల ఆ ఫుడ్ ఐటమ్స్ లోపల ఏముందని గుర్తుపట్టాలి మనము? స్టార్చ్ ఉందని గుర్తుపట్టడం జరుగుతుంది. ఏముందని గుర్తుపట్టాలి? స్టార్చ్ ఉందని మనము గుర్తుపట్టడము జరుగుతుంది. ఇక కార్బోహైడ్రేట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? దీనికి బెనెడిక్ట్ సొల్యూషన్ అని దొరుకుతుంది. ఏం సొల్యూషను? బెనెడిక్ట్ సొల్యూషన్. ఈ బెనెడిక్ట్ సొల్యూషన్ తీసుకొని ఈ బెనెడిక్ట్ సొల్యూషన్ని కనుక మనము కార్బోహైడ్రేట్ అంటే షుగర్ ఐటమ్ ఉన్నదానికి కనుక కలిపినట్టయితే ఈ బెనెడిక్ట్ యొక్క కలర్, బెనెడిక్ట్ రియేజెంట్ యొక్క కలర్ ఎట్లా ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్లూ కలర్ నుంచి ఏం కావాలి? ఆరెంజ్ కలర్లోనికి మారాలి. బ్లూ కలర్ నుంచి కనుక ఆరెంజ్ కలర్లోని కనుక మారినట్టయితే కార్బోహైడ్రేట్, ఇవ్వబడిన ఫుడ్ ఐటమ్ కార్బోహైడ్రేట్ అని ఐడెంటిఫై చేస్తాం. స్టార్చ్ అని ఐడెంటిఫై చేయాలంటే అయోడిన్ని కలిపితే బ్లూ కలర్లోకి మారాలి. కార్బోహైడ్రేట్ అని ఐడెంటిఫై చేయాలంటే బెనెడిక్ట్ సొల్యూషన్, బ్లూ కలర్లో ఉన్న బెనెడిక్ట్ సొల్యూషన్ ఆరెంజ్ కలర్లోనికి మారాలి. ఆరెంజ్ కలర్లోనికి మారితే అప్పుడు మనకు అది కార్బోహైడ్రేట్, అందులో కార్బోహైడ్రేట్ ఉందని మనము గుర్తుపట్టడం జరుగుతుంది. ఇక డిఫిషియన్సీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమవుతుంది? ఒకవేళ మనకు కార్బోహైడ్రేట్స్ కనుక తక్కువగా కనుక ఉంటే ఏమవడం జరుగుతుంది? మనకు ఏ వర్క్ చేయాలన్నా కూడా వర్క్ చేయడానికి సంబంధించిన సరైన స్టామినా ఉండదు. ఎందుకంటే ఇది ఎనర్జీ గివింగ్ ఫుడ్ కదా, ఎనర్జీ అనేది ఉండదు. ఎనర్జీ అనేది ఉండకపోతే కార్బోహైడ్రేట్ మనకు ఏమవుతుంది? మనం ఎక్కువ వర్క్ చేయలేము. కాబట్టి మనము కార్బోహైడ్రేట్స్ సరిగ్గా ఉన్న ఫుడ్ మెటీరియల్స్ని తీసుకోవాలి. ఒకవేళ టూ మచ్ కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? టూ మచ్ కార్బోహైడ్రేట్ వల్ల ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. ఎందుకంటే ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్ ఎట్లా ఉంటుంది? బాడీలో ఫ్యాట్గా ఫామ్ అయ్యి మనకు ఎక్కువగా ఏమవుతుంది? మనకు దొడ్డుగా అవడము జరుగుతుంది. ఎక్కువ దొడ్డుగా అయినారనుకోండి, ఎక్కువ దొడ్డుగా అయితే దోస్ విల్ కాజెస్ హార్ట్ డిసీజెస్. ఒబిసిటీ వస్తుంది కదా, దొడ్డుగా అవడం అంటే ఒబిసిటీ. ఈ ఒబిసిటీ వలన క్రానిక్ డిసీజెస్ మనకు రావడం జరుగుతుంది. ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఎక్కువగా రావడము జరుగుతుంటుంది. ఇక నెక్స్ట్ ప్రోటీన్ డిఫిషియన్సీ కనుక ఉన్నట్టయితే ఏమవుతుంది? సరిగ్గా పెరగరు. ప్రోటీన్ డిఫిషియన్సీ కనుక ఉంటే ఏమవుతుంది? సరిగ్గా వాళ్ళు పెరగరు, సరిగ్గా పెరగకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది. సరిగ్గా వాళ్ళు నడవలేరు సరిగ్గా. ఏమైనా మనకు దట్ మీన్స్ వాట్ ఏమైనా డిసీజెస్ కనుక వచ్చినాయి అనుకోండి, తొందరగా వాటి నుంచి బయటపడరు. ఈ విధంగా కార్బోహైడ్రేట్స్ డిఫిషియన్సీ కానీ, ప్రోటీన్స్ డిఫిషియన్సీ కానీ ఉండడం వల్ల మనకు క్వాషియార్కర్ అండ్ మరాస్మస్ అనే డిసీజెస్ వస్తాయి. ఏం డిసీజెస్? క్వాషియార్కర్ అండ్ మరాస్మస్. ఈ డిసీజెస్ అంటే గవద బిల్లలు, మనకు దొడ్డి కాళ్ళు అంటారు చూడండి, అట్లాంటి డిసీజెస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక మినరల్ కనుక డిఫిషియన్సీ కనుక అయి ఉంటే ఏమొస్తుంది? మినరల్స్ డిఫిషియన్సీ కనుక ఉన్నట్టయితే మేర్గా వచ్చేది ఏంది? రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా
మలేషియా. ఆస్టియోమలేషియా అంటే ఏంది, మనకు బోన్స్ ఏవైతే ఉన్నాయో బోన్స్ అనేటివి ఏమవుతాయి, గట్టిగా ఉండకుండా బెత్తగా ఉండి మనకు వాటి లోపల గట్టిదనం లేకుండా ఉండడం జరుగుతుంది. రికెట్స్ అన్నా కూడా ఏంటి, పెల్సుదనం అనేది మనకు రావడము జరుగుతుంటుంది. ఇట్లాంటిది మనకు ఆస్టియోమలేషియా అండ్ ఇది రావడం జరుగుతుంది. దీన్ని ప్రివెంట్ చేయాలని అంటే, ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి, మినరల్స్ ఉన్న వాటిని మనము తీసుకోవాలి. నెక్స్ట్ ది ఎనీమియా డిసీజ్ ఎట్లా వస్తుంది, డిఫిషియన్సీ ఆఫ్ వాట్, ఐరన్ యొక్క డిఫిషియన్సీ ఉండడం వలన మనకు ఎనీమియా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఐరన్ కాంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ను మనము తీసుకోవాలి. ఐరన్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వాట్ కాంపోనెంట్ ఇన్ ద బ్లడ్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజన్ సప్లై చేయడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. కాబట్టి తక్కువగా ఉంటే దీనివల్ల చాలా రకాల డిసీజెస్ వచ్చే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ది గాయిటర్ డిసీజ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఎట్లా వస్తుంది, డిఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ తక్కువగా ఉండడం వల్ల ఈ డిఫిషియన్సీ అనేది మనకు రావడం జరుగుతుంది. అయోడిన్ ఈజ్ నెసెసరీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్. ఏం హార్మోను, థైరాక్సిన్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ తయారు చేయడం జరుగుతుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ తయారు కావాలంటే అయోడిన్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి అయోడిన్ కనుక తక్కువ అయితే థైరాక్సిన్ ఉత్పత్తి కాదు. థైరాక్సిన్ ఉత్పత్తి కాకపోతే మనకు అన్ని గడ్డలు తయారవడం జరుగుతుంది. ఈ నెక్కు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నెక్కు ప్రాంతం లోపల గడ్డలు అనేటివి తయారవడం జరుగుతుంది. కాబట్టి అయోడిన్ కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి. కాబట్టి మనం ఈ రోజులలో అయోడైజ్డ్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేస్తున్నారు, అయోడైజ్డ్ సాల్ట్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక విటమిన్స్ డిఫిషియన్సీ ఉంటే, ఒకవేళ విటమిన్స్ డిఫిషియన్సీ కనుక ఉన్నట్టయితే మనకు డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటారు చూడండి. సాయంత్రం కాగానే కళ్ళు కనబడకుండా అవుతాయి, అది నైట్ బ్లైండ్నెస్ అంటారు. ఇది ఎట్లా వస్తుంది నైట్ బ్లైండ్నెస్ అనేది, డిఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ యొక్క డిఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి విటమిన్ ఏ తక్కువగా ఉంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. నైట్ బ్లైండ్నెస్ వచ్చిన వాడు ఏమవుతాడు, సఫరింగ్ ఫ్రమ్ ద వాట్ డిమ్ లైట్ కాంట్ సీ ఇన్ వాట్ డిమ్ లైట్ లోపల వీడు చూడలేకపోతాడు. కాబట్టి విటమిన్ ఏ ఉన్నవి రిచ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. అవేంటివంటే ఎనిమల్ ఫ్యాట్స్, లివర్, కిడ్నీ, సో అట్లాంటివి ఎక్కువగా తినాలి. లివర్, కిడ్నీ, ఎనిమల్ ఫ్యాట్స్, బటర్ ఇట్లాంటివి ఎక్కువగా తినాలి. నెక్స్ట్ ది బెరీ డిసీజ్ ఎట్లా వస్తుంది, బి1 విటమిన్ మిస్టేక్ వలన, బి1 విటమిన్ తక్కువ ఉండడం వల్ల బెరీ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన పేషెంట్స్ ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాళ్ళు బాగా ఉబ్బి పెయిన్ రావడము జరుగుతుంది. దాన్ని ఏమంటారు, బెరీ డిసీజ్ అనడం జరుగుతుంది. కాబట్టి బెరీ డిసీజ్ వచ్చిన వాడు విటమిన్ బి ఎక్కువగా ఉండే ఫుడ్ మెటీరియల్స్ని వాడు తీసుకోవాలి. విటమిన్ బి ఎక్కువగా ఉన్న ఫుడ్ మెటీరియల్స్ ఏంటివి, సో సీరియల్స్ కానీ, వీట్ కానీ, క్యాబేజ్, క్యారెట్, మిల్క్, స్పినాచ్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటే మనకు. నెక్స్ట్ బెరీ తర్వాత స్కర్వీ ఎట్లా వస్తుంది, డిఫిషియన్సీ ఆఫ్ వాట్ డ్యూ టు వాట్, సి విటమిన్ తక్కువగా ఉండడం వల్ల, సి విటమిన్ డిఫిషియన్సీ వలన స్కర్వీ అనేది వస్తుంది. స్కర్వీ అని అంటే ఏంటిదిరా, మన నోరు ఉంటుంది కదా, నోరు యొక్క ఈ మౌత్ యొక్క కొనల లోపల పగిలినట్టు అవ్వడాన్ని స్కర్వీ డిసీజ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే రిచ్ మెటీరియల్స్ని మనము తీసుకోవాలి. లెమన్, ఫ్రూట్స్, టమాటోస్, మ్యాంగోస్, ఆమ్లా, ఎక్కువగా మనకు లెమన్ అండ్ ఆమ్లా లోపల ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. ఎందుకంటే సి విటమిన్ ఏదైతే ఉంటుందో బాడీలో ఎప్పుడు కూడా స్టోర్ కాదు, ఎవ్రీడే ఇది అవసరం అవుతుంది. కాబట్టి మనకు సి విటమిన్ పుల్లగా ఉండేటివి ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకంటే బాడీలో ఉన్న ఇది ఏమవుతుంది, డిఫెన్స్ మెకానిజంను పెంచడం కోసం కూడా సి విటమిన్ చాలా యూజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇక చివరిది డిఫిషియన్సీ చూద్దాము, డిఫిషియన్సీ ఆఫ్ వాటర్ డిఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది, ఎక్సెస్ లాస్ ఆఫ్ వాటర్ లీడ్స్ టు వాట్, డీహైడ్రేషన్ అంటాము లాస్ ఆఫ్ వాటర్ను. సో డీహైడ్రేషన్ కనుక జరిగినట్టయితే మనకి ఏమవడం జరుగుతుంది,
బాడీ లోపల ఉన్న డిఫరెంట్ దట్ మీన్స్ వాట్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ జరగాలంటే వాటర్ అవసరము. వాటర్ కనుక తక్కువైనట్టయితే అన్ని ఫిజియలాజికల్ ఫంక్షన్స్ మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. కాబట్టి రీకవర్ కావడం కోసము ఓఆర్ఎస్ పౌడర్ తాగుతారు, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇదేంటి ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్, డీహైడ్రేషన్ను రీహైడ్రేషన్ చేస్తుంది, రీహైడ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఓఆర్ఎస్కి సంబంధించిన విషయము. డెఫిషియన్సీ ఆఫ్ వాటర్, వాటర్ ఎప్పుడు డెఫిషియన్సీ అవుతుంది జనరల్గా బాగా ఎండలు వచ్చిన సందర్భంలో కానీ లేదా మనకు బయలు పెట్టిన సందర్భంలో కానీ లేదా వామిటింగ్ అయిన సందర్భంలో కానీ డెఫిషియన్సీ ఆఫ్ వాటర్ వస్తుంది. అప్పుడు మనం ఓఆర్ఎస్ పౌడర్ని తాగి వాటర్ లెవెల్ని మనము అంటే డెఫిషియన్సీ కాకుండా కాపాడుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఏంటిది ఈ లెసన్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక ఈ లెసన్ బయాలజికల్ వాట్ ఫౌండేషన్ క్లాస్. దిస్ ఈస్ ద వాట్ బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్, బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్ 2. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు, ఇవరిదాకా నేను ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినానో ఆ కాన్సెప్ట్ అంతా కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏం చేస్తారు, ఈ క్వశ్చన్స్ నేను ఏం చేస్తాను అన్నీ కూడా మీకు ఈ మెటీరియల్ ఈ మ్యాటర్ అంతా ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాను కదా, ఎందుకంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఈ లెసన్ కంప్లీట్ చేయాలని చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళాను. కాబట్టి మీకు మళ్ళీ ఇది అర్థమయ్యి మైండ్ లోపల అంతా స్టోర్ ఉండాలి అని అంటే దీనికి సంబంధించిన అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ లాగా తయారు చేసి అది మొత్తం మీకు అర్థమయ్యే విధంగా చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. మన దానిలో మనం ఇచ్చే మెటీరియల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇది వచ్చిన తర్వాత ఇది నేర్చిన తర్వాత ఏం చేయండి, హోంవర్క్ రాయండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ హోంవర్క్ చేసిన తర్వాత డైలీ ఎగ్జామ్ వ్రాయాలి. సో ఇది మనకు బయాలజికల్ ఫౌండేషన్ క్లాస్ 2కి సంబంధించింది. ఈ మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు మెటీరియల్ పంపిస్తారు, అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ అన్నీ పంపించడము జరుగుతుంది. ఓకే రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.